హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బ్రహ్మణ్ సేవాదల్ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వన సమారాధనకి అయితే వెళ్తున్నామండి. ఇది చేబ్రోల్లోని ఉన్న పట్టు పరిశ్రమ దగ్గర అనమాట. అక్కడ ఏం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఏం గేమ్స్ పెట్టారు అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము, చూసేయండి. మనం వెళ్తుంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందండి మాకు. ఈ ఏరియాలో వెళ్ళగానే మనకి నేమ్ నోట్ చేసుకుని డ్రింక్ అలాగే ఫ్రూట్ ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళందరికీ బాల్ గేమ్ అనేది పెట్టారండి. బాల్ గేమ్ అలాగే ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు. బాల్ గేమ్ ఆడి వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారండి. ఈ వీడియోలో మేము సినిమా పాటలు అనేది పెట్టట్లేదండి, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అందుకని చెప్పి దాని ప్లేస్లో మేము మ్యూజిక్ అనేది యాడ్ చేసాము. మొత్తం వీడియో డీటెయిల్డ్గా అనేది పెట్టాము, అందరూ తప్పక చూడండి. స్టేజ్ అనేది ఇలా ఏర్పాటు చేశారండి. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది, చూడండి. నేర్పిస్తూ వేలాది మంది విద్యార్థులకి సంగీతం నేర్పిస్తున్నారు. వారి సమయంలో మన కార్తీక సమారాధనకి రావడం, మన ఆహ్వానాన్ని మన్నించి వేరే చోట కార్యక్రమం ఉన్నా సరే వాయిదా వేసుకుని ఒకరోజు ముందుగానే పూర్తి చేసుకుని మన కార్తీక సమారాధనకి ఇచ్చేశారు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక భక్తి గీతంతో కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణపతే అభీష్టవరద శ్రీ మహాగణపతే అభీష్టవరద శ్రీ మహాగణపతే అభీష్టవరద శ్రీ మహాగణపతే ఆగమ వేదాద్యంతరహిత పదే అభీష్టవరద శ్రీ మహాగణపతే. రవీంద్ర రవి వినూత కనకమయా దివ్య కవీంద్ర రవి వినూత కనకమయా దివ్య చరణ కమలనాను అభీష్టదాద్యంతరహిత పదే అభీష్ట వరద శ్రీ మహాగణపతే. చిరంజీవి హరిసోమయాజుల నాగఫణి శ్రీచేత శాస్త్రీయ నృత్యం. అందరూ కూడా చిన్నాన్న చేపట్లతో ఆహ్వానించారు.
భక్తి గీతాన్ని ఆలపించవలసిందిగా మన సోదరి మనల్ని ఆహ్వానిస్తున్నాం. కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే నరసింహ ఋషికేశ నగదరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం ఈతడు శిష్టులను మన్నించే శిశువీతడు దుష్టుల నడచి భూమి తుదకెక్కు నీతడు శిష్టులను మన్నించే శిశువీతడు దుష్టుల నడచి భూమి తుదకెక్కు నీతడు శిష్టులను మన్నించే శిశువీతడు శిష్టులను మన్నించే శిశువీతడు మరొక శాస్త్రీయ నృత్యంతో మీ ముందుకు వస్తుంది. అందరూ కూడా అభినందించింది. దేవదత్తం అది. అలాగే రెండోది అమ్మ ఒకసారి నిశ్శబ్దంగా అంటే అందరూ ఇంకా వెనకాల నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్దలు. రామాయణంలో అరణ్యకాండ ఎన్నవదండి? మూడవదండి. మా
కొండమాచార్యులు గారు చెప్పారు సరైన సమాధానం. 3వ కాండ. ఆయన ఇచ్చిన పేపర్ కదా, ఆ పేపర్ అని చూపిస్తాను ఇప్పుడు మీకు. తర్వాత చింతామణి నాటకాన్ని రచించిన వాళ్ళు ఎవరు? కాళ్ళకూరి నారాయణరావు గారు. అది సరైన సమాధానం. అదేవిధంగా విరాటరాజు కొలువులో భీముడి యొక్క పేరేమిటి? వలలుడు అనేది భీముడి యొక్క పేరు. అది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం చేస్తారు? మూలా నక్షత్రం. ఇది అందరు రాసేసే ఉంటారు. తర్వాత మన సిలీ క్వశ్చన్ అన్నారు కదా, అలవైకుంఠపురంలో అనే పద్యాన్ని ఎవరు రాశారు? అలవైకుంఠపురంలో అనే పద్యం గజేంద్ర మోక్షంలోది, బమ్మెర పోతన్న గారు రచించారు. తర్వాత నదికి పురాణాల్లో కొన్ని ఇంకో పేరేమిటి? కాళింది అండి, కాళింది. తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క కుమార్తె పేరు దుస్సల. భారతంలో ఏ పర్వంలో భగవద్గీత గురించి చెప్పబడింది? ఏ పర్వం అండి? పర్వం భీష్మ పర్వంలో చెప్పబడింది. భీష్మ పర్వం. అంటే ఆన్సర్లన్నీ నేనే తయారు చేసింది కనుక తెలిసి చెప్పేస్తున్నాను. మరి ఎక్కువ పరిజ్ఞానం లేదు, మామూలుగా చెప్తున్నా. నేను రాయలేదు, అందుకే మా ఇంట్లో కూడా ఎవరు రాయలేదు. ఆది పర్వం రాయడానికి పట్టినటువంటి సమయం ఎంత? వేదవ్యాసుడు విఘ్నేశ్వరుడు కలిసి ఆది పర్వం రాయడానికి తీసుకున్న సమయం ఎంత? 3 సంవత్సరాలు అనే సరైన సమాధానం. ఇవి 10 ప్రశ్నలకి జవాబులు. ఎంతమంది రాశారు అనేది కరెక్షన్ చేయొద్దాం ఈ లోపు. పాడుమా కృష్ణ పలుకుతే నేను మా చేతి నోటు రాని అనున్నంతలో నాదీకు రమ్మో దయసేయుము ఆత్మపీఠము పైకి అమృత ధరికిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు ములిపించుకొనుచు తండ్రి
ఫొటోస్ ఏం తీయను పిల్లలు తీయడం ఇష్టం నేనే నెయ్యి వేసి ఉప్మా బాగా చెయ్యాలి. అలాగే బాత్రూమ్ లో ఉన్న ఫినాయిల్ తీసి మార్నింగ్ కడగాలి అని చెప్పి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కడిగి పెట్టి జారి కింద పడతారు. దాని తర్వాత ఆకలేసి టేబుల్ మీద కూర్చొని తిన్నాము అనుకుంటే డ్రాగన్ వాంతులు వచ్చాయి. అప్పుడు తన ఫ్రెండ్ బయటికి వెళ్ళి పారిపోయాడు. అప్పుడు ఏమైందంటే ఆ సర్వెంట్ చేసిన పని ఏంటంటే ఫినాయిల్ వేసిన దాన్ని ఉప్మాలో వేశాడు. ఉప్మాలో వేయాల్సిన నెయ్యిని నేలకు వేసి ఇచ్చాడు. మన ఇంటికి గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు ఈ వేళ నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నాంతరంగన నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు ఈ వేళ. మనసిల సతు మమ నిత్యం మమతాపమ పాకురుదేవా మమతాపమ పాకురుదేవా మమతాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా జల జనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా దోష దోష నాశ వినాశన మైక్ పైకెట్టుకొని కొంచెం నష్టహారణ తమోరచో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణ పక్షమున చతుర్దశి నడి జాంబురాత్రి మహాలింగమే ఉద్భవించినట బ్రహ్మ విష్ణువుల పలికిన సృష్టికి మూలం నీవని తెలిసి సాకులబడిని మైమగు మొక్కి అదే మహాశివరాత్రి వెలిసినట. హరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా హరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా శిఖలో సంగమమా. మన గోదప్రోద మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరినీ కూడా చిన్న సత్కారం చేద్దామనే ఉద్దేశం. 60 సంవత్సరాలు దాటిన వారిని అందుకని ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ గ్రూప్లోని. వారందరూ కూడా కాస్త వచ్చి ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ పెద్దలందరూ ఒక్కసారి వచ్చి ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు కాస్త వెనక్కి వరుసగా జరగండి అమ్మా. సర్కార గ్రహీతలకి మిమెంటోలు తీసుకున్నాం అనుకున్నామండి. చాలా మిమెంటోలు ఏంటంటే తీసుకున్నాం పక్కన పెట్టేసి అలా ఉండిచ్చేస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏంటంటే గడియారాలు తీసుకున్నాం మాట ఇంట్లో ఉపయోగించుకుంటారు కానీ ఎదురుగుండా ఉందని చెప్పి ఇంట్లో ఉపయోగిస్తారు. అందులో మన గ్రామ సేవాల పేరు ఉంటుంది.
చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ కార్యక్రమం బ్రాహ్మణ సేవాదళ్ ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు మనల్ని వర్తమానంలోకి తీసుకెళుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం నడిపిస్తున్నట్టు వాళ్ళు నేనేం చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. మన వాట్సాప్ గ్రూపుల్లో ఈ బ్రాహ్మణ సేవాదళని నడిపిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇంతలా జరిగిందంటే కారణం నాకు తెలిసి వచ్చి నలుగురు వ్యక్తులు ఇక్కడ. అందులో మొదటిగా చెప్పట్లేదు కానీ నలుగురు పేరు ఒకసారి చెప్పకూడదు కాబట్టి మామూలుగా చెప్తున్నాను. ముందు మా సోదరుడు కొల్లూరి మూర్తిలా రండి, ఎలా మూర్తి. ఇక్కడ ఈ సేవాదళకి ఒక ప్రెసిడెంట్ లేదంటే సెక్రటరీ లాంటివి ఏమన్నా అందరికీ సభ్యులు చెప్పి అన్నయ్య చెప్పాడు. చాలా నాకు బాగా నచ్చిన విషయం. అందుకే ముందు దిగ్విజయం వెళ్తుంది. తర్వాత మన దుర్గాడ వీరబాబు గారు, రండి వీరబాబు గారు. అలాగే మొన్నంగి మొన్న కిషోర్ గారు. సరే ముందు రండి ముగ్గురు. వీరబాబు గారు మూర్తిదా ఒకసారి ముగ్గురు. వీళ్ళ ముగ్గురు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నడిపిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది అంటే మన అందరూ టైంకి వచ్చేవాళ్ళమే. అందరూ నేను ఒకనే అందరూ టైంకి వచ్చేవాళ్ళమే, కార్యక్రమం చూసిపోయేవాళ్ళం తప్ప. కానీ దీన్ని నడిపించాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. ఇదంతా కూడా వ్యవస్థ ఇది. ఈ ఏర్పాట్లు వ్యవహారం ఏంటంటే అత్యద్భుతంగా చక్కని వాతావరణం పెట్టారు ఇవాళ. దానికి అందరి తరపున కూడా అందరూ అదే మెచ్చుకున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము ఉన్నది ఎక్కడ అటదేగల అడవిలో ఉన్నావా లేదంటే చేపలు ఉన్నావా అన్న ఇదిగా తీసుకొచ్చారు. ఫీలింగ్ అయితే మాత్రం మంచి ప్లేస్ అని ఎంపిక చేశారు. చాలా చాలా బాగుంది. ఒక్కసారి అందరూ ముగ్గురు కూడా మా లాంటి వారి శుభాకాంక్షలు, పిల్లల యొక్క చప్పట్లు ఇవన్నీ కలిపి ఒక్కసారి ఇస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరం చప్పట్ల రూపంలో వాళ్ళకి చేద్దాం. ఎందుకంటే ఈ సంస్థ వీళ్ళదే కాబట్టి మనమే సన్మానం చేయడం అది కరెక్ట్ కాదు. మనది అదే వీళ్ళంటే నడిపిస్తుంది కాబట్టి మనదే కాబట్టి మనకి మనం సత్కారం చేసుకోకూడదు కానీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఉన్న విషయం మెచ్చుకుంటే భావి తరంలో ఇంకా బాగా చేయడానికి వాళ్ళకి మనలాంటి వాళ్ళ యొక్క మాట ఉత్సాహంతో నింపుతున్న వాళ్ళకి మా అపర్ణ సేవా ట్రస్ట్ తరఫున అందరికీ ఇచ్చిన పుస్తకాలు వీళ్ళకి కూడా అందజేస్తూ ఉన్నాం. ఏంటంటే ఇంకో చిన్న విషయం అంటే వీళ్ళ తరఫున నేను చెప్తున్నాను, చిన్న చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ పిలవడంలో కానీ లేదంటే చూడడంలో కానీ ఉంటాయి. ఇది మనది కాబట్టి మంచి మనసుతో స్వీకరించి ఎదర భవిష్యత్తుకి వీళ్ళకి ఆశీస్ అందజేసి మనం ఇలా కాకుండా ఇలా కూడా మనం ఇచ్చి మన యొక్క సంస్థని ముందు నడిపిద్దాం. కృష్ణ గారు మీకు పర్వాలేదు కానీ సంస్థ కావాలి. అంచేత రెండు చేతులతో కొడుతూ ఒక చేతి అలా ఇస్తూ ఈ యొక్క సంస్థని మనం ముందు తీసుకెళ్దాం. సార్ రెడీగా పెట్టి ముందు లక్కీ డిపో అని పేరు నెంబర్ అంతా చూడండి అక్కడ ఆయన గురుగారికి ఇచ్చి ఆయన చెప్తారు. ఆయన పేరు నోటి మీదుగా చెప్పండి. 71వ నెంబరు శ్రీ ఆకొండి వెంకట్రావు గారు పిఠాపురం చంద్రబాబాయికి మొదటి లక్కీ డిపో రావాలండి గారిని. ఈ నెంబర్ చెప్పాను మేడం సార్ మాయ గారు
నీదండి లక్కీ డిప్ 2 ఎంతండి 57 నేదునూరి కృష్ణ గారు లక్కీ డిప్ 2. తాటిపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కృష్ణ ప్రకాష్ గారు, సత్యవేణి గారు, అన్నపూర్ణ గారు ఆకోండి ఆ ఫ్యామిలీ. నాలుగు ఆ ముగ్గురులో ఎవరి పెద్దదో చూసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ముందుగా ఆకొండి అల్లంరాజు వెంకట శశి గారు, వీరికి ప్రభాకర్ శాస్త్రి గారి చేతుల మీదుగా ఇచ్చారా. బాల్ గేమ్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఆకొండి శివకుమార్ గారు, శ్రీ మున్నంగి రాముడు గారి చేతుల మీదుగా, ఒక్క నిమిషం రాముడు గారి చేతుల మీదుగా. థర్డ్ ప్రైజ్ కొత్తపల్లి సూర్యప్రకాష్, శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారి చేతుల మీదుగా. శ్రీ వివేకుడు జగన్నాథ శర్మ గారి చేతుల మీదుగా, వివేకుడు జగన్నాథ శర్మ గారి చేతుల మీదుగా, జగన్నాథ గారి చేతుల ఫోటోలాగే. అలాగే సెకండ్ ప్రైజ్ కొత్తపల్లి వికాస్, ఆదిరాజు జయశ్రీ మనస్సుని, అభివృద్ధికి పాటుపడడానికి మన బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కలిపి ఒక సంఘంగా ఏర్పడడం జరిగిందండి. దాన్నే బెస్ట్ అన్నాం. బెస్ట్ అంటే BEST బెస్ట్, బ్రాహ్మణ్స్ ఎంప్లాయీస్ సేవా ట్రస్ట్. దీనికి ఏంటంటే కర్త కర్మ క్రియ లాంటి 3 వ్యక్తులను ఇక్కడికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వారు శ్రీ చలపతి గారు మరియు టీం కామేశ్వరరావు గారు మరియు జనార్దన్ స్వామి గారు, ముగ్గురిని కూడా ఒకసారి వేదిక దగ్గరికి అలంకరిస్తున్నాం. వారికి చాలా ఈ రోజు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏదో సమయంలో వచ్చి రావాలని అంటే తప్పనిసరిగా ఇక్కడికి మన ఆహ్వానాన్ని మన్నించి రావడం జరిగింది. వారికి అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అదేవిధంగా చేబ్రోలు గ్రామంలో జరుగుతున్నటువంటి వనభోజనాలకు విచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలకి అన్ని కుటుంబాలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా దీని ఆర్గనైజింగ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, బెస్ట్ అనేది బ్రాహ్మణ ఎంప్లాయీస్ సర్వీస్ టీమ్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఒక 2 సంవత్సరాల క్రితం. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరు బ్రాహ్మణ ఉద్యోగులు కూడా ఆ సంస్థలో ఉండి ఏమన్నా మంచి ఎట్లా ఏమన్నా కలిస్తే కనుక వాళ్ళకి సహాయం చేయడంగా కార్యక్రమం మొదలుపెట్టాము. సో ఇప్పటికి మొన్న కరోనా వచ్చినప్పుడు మన బ్రాహ్మణ అంటే ఉద్యోగులకి సంబంధించిన ట్రస్ట్ పెట్టినా సరే ఈ పురోహితులు కానీ లేకపోతే వివిధ షాప్స్లో అది పనిచేసేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కాకినాడలో బ్రాహ్మణులు. అలాంటి వాళ్ళు కానీ లేకపోతే కాన్వెంట్లో పనిచేసేటటువంటి బ్రాహ్మణ టీచర్స్ ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 5-6 లక్షల రూపాయల సాయం కరోనా టైంలో వాళ్ళకి చేయడం జరిగింది. కాకినాడ కేంద్రంగా, రాజమండ్రి కేంద్రంగా, అమలాపురం కేంద్రంగా, మండపేట కేంద్రంగా కూడా పనిచేయడం జరిగింది. అక్కడ ఈ బెస్ట్ సంస్థ స్థాపించినప్పుడే మూర్తి కూడా మాకు పరిచయం అయ్యాడు. ఆయన చాలా యాక్టివ్గా ఇక్కడెక్కడో పురోహితులకు సంబంధించినటువంటి విషయాలు కావాల్సి వచ్చినా ఏమైనా కావాల్సి వచ్చినా కాకినాడ దేవాలయం ఆఫీస్కి వెళ్ళమని కానీ లేకపోతే ఇంకేమైనా పని ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్తుంటాడు ఆయన. ఆ ఇనిషియేట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉంటే కనుక అందరం కూడా చాలా బాగా కలుస్తామండి. చాలా సంతోషం ఇక్కడ బ్రాహ్మణ్స్ అందరూ ఇలా కలవడం అన్నది. కాకినాడలో కానీ అక్కడ పెడుతూ ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంతమంది కలుస్తుంటారు. కానీ గొల్లప్రోలు మండల లెవెల్లో ఈ కార్యక్రమం బట్టి లాస్ట్ ఇయర్ కూడా నన్ను పిలిచారు. లాస్ట్ ఇయర్ కూడా పని నేను రాలేకపోయాను.
కానీ ఈవేళ మటు కంపల్సరీ రావాలని పొద్దున్నే రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. కానీ మధ్యాహ్నం సరే కంపల్సరీ అటెండ్ అవ్వాలని వచ్చాము. ఈ విధమైనటువంటి ఐక్యత మిమ్మల్ని చూస్తే మేము కూడా నేర్చుకోవాలి. ఖచ్చితంగా కాకినాడ లెవెల్లో కూడా ఈ నెలాఖరులో ఇప్పుడు లాస్ట్ సండే కార్తీక వనభోజనాలు ఎంప్లాయీస్ అందరూ కూడా పెడదామని అనుకుంటున్నాము. ఒక ఐక్యతగా మటు ఖచ్చితంగా ఉండాలండి. ఎలాంటి సమస్య వచ్చినా సరే మన బ్రాహ్మణులందరం కలిసి ఉంటే ఇబ్బంది రాదు. మిగిలిన అన్ని కులాలు ఏ కులాన్ని తిట్టవలసిన పని లేదు, ఏ కులాలతోటి మనం గొడవ పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఇతర కులాలన్నీ ఏ విధంగా ఐక్యంగా ఉన్నాయో మనం ఐక్యత నేర్చుకోవాలి అంతే. మనకి ఏమైనా ఇబ్బంది వస్తే మన వాళ్ళు మనకు జనరల్ గా చెప్పేస్తున్నాను, మరి మీరు ఎవరో ఏం అనుకోకుండా ఇది మనకు కూడా సమస్య వస్తుందని చెప్పి పక్క పోతుంటారు మన వాళ్ళు చాలా మంది. అలా వెళ్ళదు దయచేసి. మనం నించుంటే చాలు, మనం ఎవరితో దెబ్బలాడక్కర్లేదు, ఫైటింగ్ చేయక్కర్లేదు. మన వాడికి ఇబ్బంది వస్తే వేడి వెనకాల కూడా 10 మంది వస్తారనే నమ్మకం బయట వాళ్ళకి కలిగితే మన జోలికి ఎవరు రాకుండా ఉంటారు. అప్పుడు మనం దెబ్బలాటకెళ్ళవలసిన పని లేదు. కాబట్టి బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేశారు. చేయడానికి సహకరించిన పెద్దలను కూడా ఇప్పుడు మూర్తి పిలవడం జరిగింది, చూశాను. ఆ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆర్గనైజర్స్ మరొక తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మా బెస్ట్ను కూడా మేము ఈ నెలలో మేము రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్గా మాకు కార్యవర్గం కూడా ఏర్పడుతుందండి. దాని ప్రకారం వచ్చే సంవత్సరానికి అన్నీ కూడా ప్లాన్ చేసుకుని మనకి ఆర్థికంగా కానీ ఏదైనా హెల్త్ రీచ్ అనారోగ్యంగా ఉన్న పేద బ్రాహ్మణులు ఎవరున్నా ఉంటే వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసే విధంగా మా ఎంతో కొంత సాయం మాకు వచ్చింది, మా అంతలో ఉన్నది చేసి మనం ఆదుకునే విధంగా, మన వాళ్ళు అనేటప్పటికి ఆదుకునే విధంగా ఉండేలాగా మేము కార్యాచరణ చేస్తామండి. కాబట్టి ఎవరైనా సరే ఈ సమారాధనలో వచ్చి ఎంప్లాయీస్, మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మెంబర్స్ కింద మాకు జాయిన్ అవ్వచ్చండి మా దాంట్లో. కాబట్టి మీరు అలాగే మీకు తెలిసిన బ్రాహ్మణ్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా సరే చెప్పి ప్రోత్సహించండి. మన బెస్ట్ని బలోపేతం చేసుకుంటే మన మండలానికి చక్కటి పేరు తీసుకొస్తారనుకున్నాను. ఈరోజు తీసుకురాలేదు. అమ్మాయిని అప్రిషియేట్ చేస్తూ అమ్మాయికి ఇమ్మని చెప్పి మన బెస్ట్ సభ్యుల చేతుల మీదుగా వారికి బహుమతి. వాళ్ళ పాప రీసెంట్గా రష్యాలో చేసిందండి MBBS. అది కూడా నాటిపట్టి అప్పన్నది అంటే నిజంగా చిన్న విశేషం కాదు. నిజంగా అంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఒక 150 మంది ఎక్స్పెక్టేషన్ అనుకున్నాం. ఎంత అమౌంట్? 720 అయితే 3 ఫస్ట్ లైన్కి 100 రూపాయలు, సెకండ్ లైన్కి 100 రూపాయలు, థర్డ్ లైన్కి 100 రూపాయలు, హౌసీకి 150 రూపాయలు, సెకండ్ హౌసీకి 120 రూపాయలు, ఫస్ట్ హౌసీ 160 రూపాయలు, ఏమీ లేవు, మాయా లేదు, మోసం లేదు. మొదటి అంకె 69, 24. నెక్స్ట్ అండి, ఇది అవ్వలేదు, 70 రాలేదు, 70 కింద 46, 46, 64. సీతారాం గారికి ఒకసారి అభినందనలతో 31, 56, 63, 83. మన 86. ఓకే, మొత్తానికి ఫస్ట్ హౌస్ కంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది ఆవిడకి. అందరూ కూడా ఒకసారి చప్పట్లతో అభినందనలు. చిన్న సంకల్పం, మన వాళ్ళందరూ సరదాగా ఒకసారి కలిసి ఆడి పాడాలని. మన వాళ్ళే కదా, మన చుట్టాలు బంధువులు అందరినీ పిలుచుకోవచ్చు. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఆనందం, చాలా ఆనందం అందరికీ కూడా. వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా భగవంతుడి అనుగ్రహంతో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలతో జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మా అభినందనలు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.